సంక్రాంతి సెలవులకు ఊరు వెళ్తున్న జనం రద్దీగా బస్టాండ్లు రైల్వే స్టేషన్లు. సంక్రాంతి సీజన్ కోసం 6500 ప్రత్యేక బస్సులను నడుపుతోంది టీజీఎస్ఆర్టీసీ. సంక్రాంతి పండుగ కోసం ఇప్పటికే చాలా మంది ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్లారు. మిగిలిన వారు కూడా పల్లెబాట పడుతూ ఉండడంతో బస్ స్టేషన్లు రద్దీగా మారుతున్నాయి. ఎంజీబీఎస్ లో పరిస్థితి 4 రోజులుగా రద్దీగానే కనిపిస్తోంది. 4 రోజుల్లో సుమారు 3000కు పైగా స్పెషల్ బస్సులను నడిపిన తెలంగాణ ఆర్టీసీ మరో 3000 సర్వీసులను నడిపేందుకు సిద్ధంగా ఉంది. రేపు భోగి పండుగ కావడంతో ఎలాగైనా సొంతూర్లకు చేరుకోవాలని లక్ష్యంతో ఎంజీబీఎస్ కిటకిటలాడుతోంది. అక్కడి నుంచి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. సంక్రాంతి పండగ సీజన్ ఇంకా బస్టాండ్ రైల్వే స్టేషన్లో కనిపిస్తోంది. పండగకి తమ సొంతూరు చేరుకోవడానికి ప్రయాణికులు పూర్తిగా సంసిద్ధమయ్యారు. ఎందుకంటే రేపటి నుంచే పండగ కాబట్టి ఈరోజు మిగిలిన వాళ్ళంతా ఇప్పటికే దాదాపుగా 70-80% మంది తమ సొంతూళ్లకు చేరుకున్నారు. ఇక గోదావరి జిల్లాలు విశాఖపట్నము, వైజాగ్, శ్రీకాకుళం, విజయవాడ లాంటి ప్రాంతాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు ఇప్పటికే చేరుకున్నారు నిన్న మొన్నటి వరకు. సో ఈ రోజు వరకు కూడా నిన్న ఈరోజు కలిపితే తెలంగాణ జిల్లాలో వాళ్ళు తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక బస్సులను నడుపుతున్న నేపథ్యంలో ఇక తెలంగాణ జిల్లాలకు చెందిన వాళ్ళు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ఇక్కడికి రైల్వే స్టేషన్లు బస్టాండ్లకు వచ్చి కిటకిటలాడుతున్నారు. మరోపక్క 6500కు పైగా సుమారు ప్రత్యేక బస్సులను తెలంగాణ ఆర్టీసీ నడుపుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు 3000కు పైగా ఆర్టీసీ బస్సులు నడిపినట్టుగా ఏపీఎస్ ఆర్టీసీ యొక్క సమాచారం తెలిపిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇక్కడ మనం చూస్తున్నాము మొత్తం కూడా మహిళలు తమ సొంతూళ్లకు చేరుకోవడానికి సిద్ధపడుతున్నారు. సాధారణంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం ఉంది కాబట్టి మహిళలు బాగా ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. ఎక్స్ప్రెస్లు దాంతో ఆర్డినరీ బస్సులో మహాలక్ష్మి ఫ్రీ బస్సు పథకం ఉంటుంది, డీలక్స్ బస్సులో ఈ పథకం ఉండదు. అయితే మహిళలు డీలక్స్ బస్సుల కన్నా కూడా ఈ ఎక్స్ప్రెస్లో ఆర్డినరీ బస్సుల్లోనే తమ సొంతూళ్లకు ఉచితంగా ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నట్టుగా ఆర్టీసీ ఒక నివేదికలో తెలిపిన నేపథ్యంలో చూడొచ్చు. ఇప్పటివరకు ఒక బస్సు వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ నారాయణపేటకు వెళ్లేందుకు మరొక బస్సు వచ్చింది. సార్ చెప్పండి సార్, ఇట్లా రష్ ఎట్లుందండి? చాలా బాగుంది సార్. ఎక్స్ప్రెస్లకు బాగానే లేడీస్ బాగానే ఎక్కుతున్నారు. ఓకే, లగ్జరీ కూడా మేము కూడా కలిపి ఎక్కిస్తున్నాం సార్. ఓకే, మంచిగా ఉంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లయితే ఇంకా పికప్ అవుతుంది సార్ పబ్లిక్. అవునా? మంచిగా. ఇట్లా గత వారం రోజులతో పోల్చుకుంటే సందడి ఈరోజు పెరిగిందా తగ్గిందా? శనివారం నుంచి బాగానే ఉంది సార్ ట్రాఫిక్. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి కూడా మంచిగా పెరుగుతుంది సార్, అవకాశం ఉంది సార్. ఒక్క మటుకు ఎక్స్ప్రెస్కు బాగా వెళ్తున్నారు సార్ లేడీస్. రైట్. సో ఇది ఈరోజు ఇంకా రష్ పెరిగే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రత్యేక బస్సులను నడుపుతున్న నేపథ్యంలో కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఆర్టీసీ చేసిన నేపథ్యంలో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రయాణికులను తమ సొంత గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఓవరాల్గా రేపటి నుంచి పండుగ సీజన్ కావడంతో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులు బస్టాండ్లకు చేరుకుంటున్నారు. ఇక ఇక్కడ బస్టాండ్లతో పాటు ఇటు రైల్వే స్టేషన్లో కూడా అదే హడావిడి సందడి కనిపిస్తోంది. ఇక బస్సులు రైళ్ల కన్నా కూడా తమ సొంత వాహనాలలో ఈసారి గమ్యస్థానాలకు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ఎక్కువగా మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే హైవేలన్నీ కూడా పూర్తిగా ప్రైవేట్ వెహికల్స్తో కనిపించాయి. చూడొచ్చు స్పెషల్ బస్సులను, సంక్రాంతి స్పెషల్ బస్సులు అంటూ కూడా ఆర్టీసీ నడుపుతున్న నేపథ్యము. బస్టాండ్లు ప్రయాణికులతో పాటుగా కూడా స్పెషల్ సర్వీసులతో పూర్తిగా రద్దీగా కనపడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా రేపటి నుంచి 3 రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమ ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకోవడానికి పూర్తిగా హైదరాబాద్లో నుంచి తమ సొంతూళ్లకు పయనమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. విత్ కెమెరా పర్సన్ రామకృష్ణతో శ్రవణ్, టీవీ 9 హైదరాబాద్.